హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే చాలామంది అయితే రాత్రిపూట అన్నం మిగిలినప్పుడు అయితే పొద్దున్న అయితే పారేస్తుంటారు. అలా పారేసి వేస్ట్ చేయకుండా అయితే ఈసారి అయితే మీరైతే సింపుల్గా రుచిగానైతే ఇలా ఎగ్ రైస్ అయితే చేసేయండి. మీకైతే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నాకు కావాల్సిన అయితే ఒక 3 గుడ్లు తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే తాలింపు గింజలు కింద తీసుకున్నాను. అన్నాన్ని అయితే ఈ విధంగానైతే మొత్తం అయితే విడదీసి అయితే పెట్టేసేయండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఎగ్ రైస్కి సరిపడా ఒక బాండ్ అయితే పెట్టేసేయండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేయండి. వేసేసేసి ముందుగానైతే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ అయితే కొట్టి వేసిన తర్వాత ఇందులోనే కొంచెం అయితే ఉప్పు వేసుకోండి. వేరే అయితే ఏం అవసరం లేదు, కారంగా వేసేసి ఎగ్స్ని అయితే బాగానైతే ఫ్రై అయితే చేసేయండి. ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకున్నాం. ఇదే బాండిలోనే మరో 2 టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసేసి ఒక ఎండుమిర్చి, 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసేయండి. జీలకర్ర కూడా వేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. తాలింపు గింజలు కాస్త వేయగానే ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేయండి. అల్లం పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసేయండి. అల్లం పేస్ట్ని బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసేసి వేసేయండి నిలువుగా. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసేసి వేసేయండి. వేసేసి బాగానైతే కలిపేసేయండి. బాగా అయితే ఫ్రై అయితే చేసేయండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. పసుపు వేసేసి ఒకసారి కలిపేసేయండి. కలిపేసేసి ఒక టమాటాని కట్ చేసేసి వేసేయండి. వేసేసి కలిపేసేయండి బాగా. ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగానే విడిదీసి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసేయాలి. వేసేసి అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కింద వేసేయండి. వేసి ఒకసారి అయితే కలిపేసేయండి. ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా వేసేయండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇంకైతే ఏం అవసరం లేదు. ఒకసారి అయితే మళ్ళీ బాగా కలగలిపేసేయండి. బాగా కలగలిపేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసేయండి. ఉంటే వేసేయండి, లేకపోతే కొత్తిమీర వేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. చూశారు కదా, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. చూశారు కదా, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈసారి అన్నం మిగిలినప్పుడు అయితే రాత్రి వేళలా మీరైతే పొద్దున్నే పారేసి వేస్ట్ చేయకుండా అయితే ఈ విధంగానైతే ఈజీగా రుచిగా ఎగ్ రైస్ అయితే చేసుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నం కూడా వేస్ట్ కాదు. మరి ఈ ఎగ్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.